ప్రధాన పాత్ర పోషిస్తుంది మోడీ గారు. ఓకే ఓకే రైట్. ఒక్కసారి దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దిలీప్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి ఉన్న పెద్దలకి మీకు. నమస్కారం. సరే, మీరైతే తీవ్ర స్థాయిలో విమర్శ అయితే చేయరు, మరి మీరు వ్యక్తిగతంగా ఉన్నట్టు చెప్తారనేటువంటి ఒక చర్చ గట్టిగా ఉంది. దిలీప్ గారు ఏది చెప్పినా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కాకుండా అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తారనేది చాలా బలంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 12 సంవత్సరాల పాలనకు సంబంధించి గత 60 సంవత్సరాలతో పోల్చుకుంటే ఏమైనా మార్పు కనిపించిందా, లేకపోతే అలాగే ఉందా, అంతకంటే అధ్వానంగా ఉందా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే అసలు డెవలప్మెంట్ జరగట్లేదు అంటే అవివేకం అవుతుంది. అది ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరితో అయితే నేను తీవ్రంగా విభేదించానో వాళ్ళు కూడా ఏం పని చేయాలి అంటే ఎట్లా, ఇదే డైనమిక్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అన్నది. రైలు పట్టాల మీద నడిచేటువంటి ఇంజన్, ఒకళ్ళేమో ఎలక్ట్రిక్ ఇంజన్ అయితే ఒక డీజిల్ ఇంజన్ కావచ్చు, అంతే తప్ప అసలు అభివృద్ధి లేకుండా ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు. కొందరివి వాళ్ళ యొక్క ప్రియారిటీస్ని బట్టి అవి పథకాల యొక్క రూపకల్పన ఉంటుంది, అవి మారుతాయి, అంతే తప్ప అసలు గవర్నమెంట్స్ అనేవి టోటల్ గా జీరో డెవలప్మెంట్ లేదంటే అవివేకం అయితే నేను అన్నట్టు. రైలు పట్టాలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రస్తావిస్తున్నారు కదా ప్రతిసారి బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ లేదు కదా, ఎక్కడ డబుల్ ఇంజన్ అంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబ్బులు ఎక్కువ పోతాయని తెలుసు. ఎలక్షన్స్ బీహార్ లో ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్స్ బీహార్ లో ఉన్నాయి. బీహార్ లో బడ్జెట్ లో బ్రహ్మాండమైన వరాలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో మా మిత్రుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, జనసేన టీడీపీ అలయన్స్ లో ఉంది, అక్కడ కాస్త కూస్త ఫేవరిటిజం అనేది కనపడుతుంది, మరి కాదనలేం కదా. సో ఎట్లా వాళ్ళు కూడా ఆ రకంగా రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి వీ కాంట్ బ్లేమ్ దెమ్. డబుల్ ఇంజన్ సర్కార్కు ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సర్కారు డబుల్ ఇంజన్ కాదో కాస్త తేడా వస్తుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి 1,32,000 కోట్ల ప్రతిపాదనలు తీసుకొని కేంద్రానికి పోయాడు. ఏది ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టకపోతే రూపాయి రాలే, ఏమందామని అడే బడే భయ అని చెప్పారు, ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పారు. గతంలో బడే గారు మనకు బడే బాయ్ గారిని చోటే బాయ్ గారిని మర్చిపోయాడు. గతంలో కేసీఆర్ గారిలా కాదు, ఈసారి చాలా కలిసి ఉంటాము, ప్రభుత్వం లాగా చూస్తాం. అది కరెక్టే, రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కరెక్ట్. ఒకవేళ కేంద్ర సర్కారుతో మనం కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఆ వచ్చే రూపాయి కూడా రాదు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే డబుల్ ఇంజన్ సహకారం ఉంటే అది అధికమైనటువంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి, ఎలక్షన్స్ ఉంటే కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అది బీహార్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మీకు ఢిల్లీలో అసలు వాళ్ళు ఏమిటి సైద్ధాంతిక పరంగా ఫ్రీ పీస్కు వ్యతిరేకమైనటువంటి బీజేపీ కూడా మనందరికంటే ఎక్కువ, అంటే మన రీజనల్ పార్టీస్ కంటే ఎక్కువగా వాళ్ళు హామీల వర్షం కురిపించారు, పాలసీని డిబేట్ అయ్యారు ఢిల్లీలో. అంతకుముందు ఎప్పుడు కూడా ఫ్రీ పీస్ గురించి ఆ సర్కారు మాట్లాడి, ఇది ఒక ఆస్పెక్ట్. బట్ నేను డెవలప్మెంట్ గురించి ఏమంటానంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ ఈస్ దేర్, నో డౌట్ డెవలప్మెంట్ ఈస్ దేర్. అదర్వైజ్ ఆర్థిక పరిస్థితిలో ప్రపంచ దేశాల్లో 5వ స్థానం ఎట్లా వస్తుంది? ఇది అట్లా ఉండంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఒక ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాన్నారు కదా, ఇచ్చారా అని అడుగుతున్నా మా మిత్రుడు వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయన్నారు, మీరు ఇచ్చారన్నది సమస్య. అసలు అదాని ఎవరు మనకు తెలియదు అంతకుముందు, నాకే తెలియదు, మరి రెడ్డి గారు తెలుసు. కానీ ఆయన ఒక్కసారి ప్రపంచ కుబేరుల లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే పొద్దున ఫోర్బ్స్ జాబితా చూశారు, చాలా సంతోషం. మన ఇండియన్స్ అట ఆ మొత్తం 1000, 2000, 10,000 లిస్టులో 253 మంది ఉన్నారట. మామూలు విషయం కాదు. ప్రపంచ కుబేర్ల లిస్టులో మన వాళ్ళు 253 మంది ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఎల్లయ్య పులే, మనకేం సంబంధం లేదు. కానీ అదాని వాడు అంతకుముందు మనకు తెలియదు, 10 ఏళ్ల కింద ఎట్లా పుట్టాడు. ఈ స్పాన్సర్డ్ బై మోడీ అనేది ఒక అనుమానం. రెడ్డి గారు చెప్పాలనో కాదు, ఇది అటు పక్క పెట్టాడు. అసలు ఈయన ఎక్కడ ఇంటర్ఫియర్ కాడు, అసలు ఏమైనా కేవలం మన దాని ఏమంటారు అభివృద్ధి పరంగానే ఆలోచిస్తాడు అని అనుకోవడానికి శ్రీలంక పార్లమెంట్లో ప్రెసిడెంట్ వాళ్ళ పార్లమెంట్ ప్రకటించాడు ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తేనే అలాట్ చేసామని. అంటే ఈయన కొందరికి ఫోన్ కూడా చేస్తున్న విషయం అప్పుడు అర్థమైంది మనకు. అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి నాకు అర్థం కాదు, సరే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో నో డౌట్ దే హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్, నేను కాదు. ఒక విషయం దిలీప్ గారు ఒకటి చిన్న ప్రస్తావిస్తాను. ఈరోజు సోనియా గాంధీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది 2 వర్గాల మధ్య తీవ్ర పూర్తిగా చాలా వరకు గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తుంది, భవిష్యత్తులో ఒక విభజించేటువంటి ఒక చట్టంగా దీన్ని అభివర్ణిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సమర్థిస్తా. ఇప్పుడు మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా
ఏది జరిగినా ఇది మన ఇండియన్ డెమోక్రసీ అన్నది మనం ఎంచుకున్న డెమోక్రసీ ఒక సెక్యులర్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ పరంగానే సెక్యులర్ డెమోక్రసీ. ఇందులో ఒక సిక్ ఉంటాడు, ఒక మైనారిటీ క్రిస్టియన్ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, మీరుంటారు, నేనుంటా. ఈ అందరు కలిపి ఒక హిందువులకే ప్రాధాన్యంలో హిందూ మతం గురించి ప్రచారం చేయలేం కదా. ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్, రంగురంగుల చొక్కా ఇది. ఇందులో ఒక సిక్కులను కోసేద్దామనో లేకపోతే ముస్లింలు కోసేద్దామంటే ఆ చొక్కా కుట్టించుకుంటే దాన్ని ఏమంటారు, పొక్కల చొక్కా వస్తుంది. పొక్కల చొక్కా అంటే రంధ్రాలు ఉంటాయి. చిన్న పిల్లాడు స్కూల్ కూడా చెప్తారు, అన్న మా అంకుల్ మీరు చినిపోయిన చొక్కా వేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి మొత్తం కంట్రీ కూడా ఒక రెయిన్బో లాగా రంగురంగులతో కూడుకున్నట్టు అద్భుతమైనటువంటి ఒక సెక్యులర్ కంట్రీ. పక్క దేశం వాడు ఏం చేస్తున్నాడో చావనండి మనకెందుకు, కానీ మనం అడాప్ట్ చేస్తున్న కాన్స్టిట్యూషన్ అట్లాంటిది, మన దగ్గర ప్రజలు అట్లాంటి వాడు. కాబట్టి వక్ఫ్లో మనం ఇంటర్ఫియర్ అయ్యి నాన్ ముస్లింస్ తీసుకుపోయి అందులో పెడితే డెఫినెట్గా వాళ్ళకి బాగా వెలుగుతుంది. అరే మన హిందూ దాంట్లో దేవాలయాల్లో మన చట్టంలో లేవా, మన దగ్గర భూములు పోవట్లేదా అంటే ఈ చట్టం వేరు ఆ చట్టం వేరు. వాళ్ళు ఏమైనా డామినేట్ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారంటే సవరణ చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నేను అనడం కాదు, నన్ను పక్క పెట్టండి, మిమ్మల్ని పక్క పెట్టండి, మా వెంకటరెడ్డి గారు కూడా కాసేపు మర్చిపోదాం. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్స్. ఆయన ఏమన్నాడు తెలుసా మోడీ గురించి, థర్డ్ టైం కనుక ఇతను అధికారంలోకి వస్తే హిట్లర్ అవుతాడన్నాడు. నేను మీరు అనడం కాదు, థర్డ్ టైం అధికారంలోకి వస్తే ఆ విధంగా వాళ్ళు. కానీ ప్రజలు తీసుకొచ్చి అధికారంలోనే కూర్చోబెట్టారుగా. సుబ్రహ్మణ్య స్వామి గారి వ్యాఖ్యలు పట్టించుకోలేదు, మీ వ్యాఖ్యలు నా వ్యాఖ్యలు ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోలేదు కదా. ప్రజలు తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. అల్టిమేట్ కాదనలేం కదండి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదనలేం. కానీ అప్కే బార్ 400 పార్ అటువంటి బీజేపీ 240కి కన్ఫైన్ అయింది. ఫస్ట్ 2 టర్మ్స్ లో ఉన్న పాపులారిటీ లేదు. ఈ రోజున అది డిపెండెంట్ గవర్నమెంట్. మా మిత్రుడు, మా పేరు నేను సరిగ్గా ఏం లేదు, లేటుగా వచ్చా, కానీ జనసేన మిత్రుడి కోపం వచ్చినా లేకపోతే టీడీపీ కోపం వచ్చినా, చందు గారికి కోపం వచ్చినా, చంద్రబాబు గారికి కోపం వచ్చినా, నితీష్ కుమార్ కోపం వచ్చినా ఈ గవర్నమెంట్ పడిపోద్ది. కాబట్టి ఈరోజు డిపెండెంట్ గవర్నమెంట్ అండి ఇది. కాబట్టి కాస్త కంట్రోల్లో ఉంటారు. డిపెండెంట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ హెల్దీ ఫర్ డెమోక్రసీ అంట. నేను సేఫ్ చెప్పాలి, మాట కరెక్ట్ కాదు. ఇవ్వమనండి, వాళ్ళు అడగాలి, మనం అడగాలి. వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు, తప్పు లేదు. క్యాపిటల్ లేదు, 1,00,000 కోట్లు ఏమనండి. మా సోదరుడికి ఇచ్చినట్టు సంతోషిస్తాం మేము. మనకు కూడా ఇవ్వాలి కదా జాతీయ హోదా. మా బీజేపీ మిత్రుడు రెడ్డి గారు చెప్పాలా, అరే నువ్వు ఏదేది మన కాళేశ్వరం అనేది ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఓ పోరి పోయి కరెక్ట్. ఎవరన్నారు అన్నమాట, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ మాట్లాడు, అమిత్ షా వచ్చి మాట్లాడు, ఏతో పరివార్ సర్కార్ है, ये तो भ्रष्टाचार सरकार है और ये जो कालेश्वरम है उनका एटीएम है అన్నారు. ఓకే ఇయ్యకు పోయి పాలమూరు రంగారెడ్డికి 1,00,000 కోట్లు మనకు వస్తాయి కదా, అభివృద్ధికి మనకు వస్తాయి కదా. ఇది ఒక స్పెషల్ స్టేటస్ ఇక్కడ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అరే ఇవ్వండి భయ్, ఏం తప్పే ఉందంటున్నా. వాళ్ళకి ఇస్తే తప్పలేదు. మన క్యాపిటల్ లేదు పాపం. మన క్యాపిటల్ అద్భుతంగా ఈరోజు బడ్జెట్లో 55% ఇన్కమ్ మన క్యాపిటల్ నుంచి వస్తుంది. ఆయన క్యాపిటల్ అయితే గిలగిల కొట్టుకుంటున్నాడు అక్కడ. ఇవ్వండి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అరే మాకు జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. దిలీప్ గారు, సార్ ఈ విషయాలకు వస్తే పక్కన పెడితే కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేకపోతే పీఓకే విషయంలో కావచ్చు, గత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మేము అన్ని కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఈరోజు అన్ని రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉంది, అభివృద్ధి చెందుతోంది అనేటువంటి అంశం కూడా బీజేపీ చెబుతోంది. ఎందుకు కాంగ్రెస్ ఆ రోజు అంత నిర్లక్ష్యం చేసింది? ఈరోజు బీజేపీ వస్తేనే జరిగేటువంటి ఒక పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది కూడా ప్రశ్నే కదా. మరి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తెచ్చి 3 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీ 2 రాష్ట్రాలు చేసినాక మరి ఎందుకు రాలేదు అధికారంలోకి? అక్కడ గెలుపోవటంలే అంటారా ఇంకా? అరే మరి ప్రజలు నిర్ధారించరు కదా, నీ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించాలి కదా. అక్కడ ఏదో నిరసన ఉంది, నెగటివ్ ఉంది కాబట్టి కదా నీ సర్కార్ రాలేదు అక్కడ. కాబట్టి ఇది మనం జస్ట్ లైక్ దట్ మనం వాళ్ళు అబ్జల్యూట్ పవర్ ఉన్నప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశారు, ఇంకోటి చేశారు. ఈ రోజు టీడీపీకు జనసేన ఇంకో పార్టీ మన నితీష్ యొక్క మద్దతు ఉంది కాబట్టి ఈ రోజు వక్ఫ్ యొక్క యాక్ట్ తీసుకురాగలిగారు. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళతో సేల్ అవుతున్నారు కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది. నేను ఏమంటున్నానంటే, నేను ఒకటి సెక్యులర్ భావాలు దెబ్బతినకుండా ఏ మార్పులు తెచ్చినా మనకు అభ్యంతరం లేదని. బట్ ఎంటైర్ కంట్రీ సాఫ్రనైజ్ చేస్తా అంటే ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం. ఇంత వీళ్ళు కష్టపడ్డా ఇప్పుడు అది ఎక్కడది కర్ణాటకలో కదా 4% రిజర్వేషన్ ఎత్తి పారేసి బీసీ ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు ఇచ్చి పారేశారు శేషు. ఆ 4% ఇస్తారని అక్కడ కర్ణాటకలో
అరే ఆల్రెడీ ఇచ్చిన రిజర్వేషన్ 4 బీకి పారేసడం ఎస్సీ గడ్డ ఎస్టీ గడ్డ బీసీ గడ్డ కలుపుతారట. అంత అన్యాయం అండి. ఇక్కడ కూడా రాజశేఖర్ 4% పాపం ముస్లింలకి ఇచ్చాడు. నేనైతే సచార్ కమిటీ రిపోర్ట్ చదివా. నాకు తెలియదు వెంకరెడ్డి గారు చదివారు లేదో, మా మిత్రుడు శేషు చదువుంటాడు ప్రొఫెసర్ కాబట్టి. అది చదివితే ఎంత దయనీయమైన పరిస్థితిలో పాప ముస్లిమ్స్ ఉంటారు. ఒక 10% తీసిపారేయండి. సంపన్న వర్గాలు అన్ని కులాల్లో ఉంటారు. సంపన్న వర్గాలు క్రీమీ లేయర్ లేనిది సెక్షన్ లేదు. ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ ఉంది. అరే అట్లాంటి సచార కమిటీ నివేదిక చదివినా కాబట్టి కూడా 4% రిజర్వేషన్ కూడా రాష్ట్రంలో ముందుకు వచ్చి చేస్తే ఉండని పోయి ఏందది అతను గదరగోళం చేసి దాన్ని తీసి దిలీప్ గారు సరే ఏదేమైనప్పటికీ బిల్లు అయితే పాస్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి చర్చ ఏం చేస్తాం? తాంబూలం ఇచ్చాం తనుగు చావండి అన్నట్టు. అట్లా కాదండి, మీరు వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్తో బిల్లు పాస్ చేసుకున్నారంటే మీరు వచ్చినటువంటి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏ ఓట్లు ఏవైతే ఉన్నాయో 232 అవి కూడా అన్ని పార్టీలు కలిసే కదా. ఒక కాంగ్రెస్ వేసినటువంటి వ్యతిరేకమైన ఓటింగ్ లో నాకు జ్ఞాపకం ఉండి 98 95 వ్యతిరేకంగా వచ్చాయి, 125 అనుకూలంగా వచ్చాయి. అది రాజ్యసభ లోక్సభలో ఎన్ని వచ్చాయి? 288 అనుకూలంగా వచ్చాయి, 232 వ్యతిరేకంగా వచ్చాయి. మరి మామూలు కాదు కదా. 232 బిగ్ నెంబర్, హ్యూజ్ నెంబర్. ఈవెన్ రాజ్యసభలో 95 హ్యూజ్ నెంబర్. సరే బిల్లు చట్టంగా రూపొందించబడుతుంది. రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం అది. సరే మెజారిటీ రూల్స్. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ఒక ఓటుతో గెలిచినా కూడా ఎమ్మెల్యే కదండి. అంతే కదా. ఓటింగ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు. రైట్ వెంకటరెడ్డి గారు, మీరు ఇంకా బీజేపీ చేసినటువంటి ఇతర కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు.